నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని, సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను మొట్టమొదటిసారి 2009లో అక్కడ గెలిచినప్పుడు మరి అక్కడ గోడల మీద రాతలు ఉండేది, నేతన్న మరణించవద్దు, చనిపోవద్దు, తనువు చాలించవద్దు, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు, అవసరమైతే ఫలానా నెంబర్ను సంప్రదించండి, హాస్పిటల్లో ఒక సైకలాజికల్ సైకాలజిస్ట్ ఉన్నారు, కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, మీరు రండి మాట్లాడండి అని. అంటే అవసరమైతే ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్లు ప్రారంభించి అనానిమస్ గా, ఎందుకంటే చాలా మందికి తమ బాధ చెప్పుకోవడానికి కూడా కొంత మోమాటం ఉంటుంది. అందుకే అవసరమైతే అనానిమైజ్ చేసి, అవసరమైతే అక్కడ అవతల వ్యక్తి ఎవరు అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు కొంత హెల్ప్ లైన్లు స్టార్ట్ చేయడం, అట్లాగే ఇంకా కొంత వెల్నెస్ సెంటర్లు కూడా, మెంటల్ వెల్నెస్ సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం, అట్లాగే పిల్లలు కూడా ముఖ్యంగా ఈ మధ్యన ప్రభావితం అవుతున్నారు, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత జాగ్రత్త పడడం, ఇవన్నీ విషయాల్లో మనం ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కసారి తీవ్రమైన నిర్ణయం పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకున్న తర్వాత వెనక్కి పోయేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇలాంటి క్లినిక్స్ రావాలి, సమాజంలో ఉన్న స్టిగ్మా కూడా పోవాలి.